తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడ ఆటో నగర్లోని మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రైవేటు బస్సులు తగలబడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది? అక్కడ తాజా సమాచారం ఏంటి? అగ్ని ప్రమాదం ఒక పావుగంట క్రితమే జరిగింది. ఇది గ్యారేజ్ లో ఈ రిపేర్ల కోసం, పెయింటింగ్ల కోసం ఆగి ఉన్న బస్సులు ఇవి. ఒక బస్సులో అంటుకున్న మంటలు సమీప బస్సులకు కూడా అంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పొగలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మొత్తం బస్సు పక్కనే బస్సు ఉండడంతో గ్యారేజ్ వల్ల ఒక్కసారిగా మంటలు పక్క బస్సులు కూడా అంటుకున్నాయి. వాటిని కూడా ఇప్పుడైతే చల్లారుస్తున్నారు. ఇక్కడున్న ఆటోనగర్ తో పాటు పడమట ఏరియాలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఒకసారి కూడా ఇక్కడ చేరుకొని భారీ ఎత్తున మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. గ్యారేజ్ లో ఆగి ఉన్న బస్సు కావడం వల్ల ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే మరింత నష్టం వాటిల్లకుండా మాత్రం అగ్నిమాపక అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులు పాక్షికంగా కాలే, కొన్ని బస్సులు పూర్తిగా కాలే. ఈ నేపథ్యంలో అధిక సాధ్యమైనంత నష్టాన్ని తగ్గించేందుకైతే అగ్నిమాపక అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అంటే సూర్యారావు, ఇంతగా ప్రమాదం జరగడానికి కారణాలేంటి? ఆ షెడ్యూలో మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి? ప్రమాదం జరగడానికి కారణం అనేది ఇప్పటికి కూడా గుర్తించట్లేదు. అంటే ఎలా జరిగింది అనేది ఇప్పటికి కూడా తెలియట్లేదు. దీని మీద ఇప్పుడు అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఎందుకు ప్రమాదం పెయింట్ వేస్తుండగా ఈ గ్యారేజ్ విషయంలో ఈ మరమ్మతుల కోసం వచ్చే ఈ బస్సులన్నీ కూడా ఎలా సంభవించింది, వెల్డింగ్ చేస్తుండగా జరిగిందా లేకపోతే ఇతరత్ర కారణం అనేది అయితే ఇప్పటికీ స్పష్టంగా అల్లడి కాలేదు. ఈ మంటలార్పే పనులు అందరూ బిజీగా ఉన్నారు. అందువలన కూడా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా మనకు అందుబాటులో ప్రస్తుతానికి లేరు. మరికొద్ది సేపట్లో ఈ కారణం అనేది విస్తృతంగా తెలిసే అవకాశం ఉంది. ఒక బస్సు కాదు, ఒక బస్సు మంటలు అంటుకుంటే పక్కనున్న 2-3 బస్సులకు కూడా ఒకేసారి మంటలు అంటుకోవడం వల్ల కనీసం ఒక 5 బస్సులు అయితే కాలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు సూర్యారావు.